నా ప్రియమైన బిడ్డ, నా మాట జాగ్రత్తగా ఆలకించుము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును, నీతిమంతులు ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడు కదిలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖుపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27 నుంచి 32వ వచనము వరకు. ఆమెన్. నా ప్రియమైన బిడ్డ, నా మాట జాగ్రత్తగా ఆలకించుము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును, నీతిమంతులు ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడు కదిలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖుపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27 నుంచి 32వ వచనము వరకు. ఆమెన్.